నేను కొన్ని పిక్చర్స్ చూసా. రానా గారు మీరు సమ్ యాడ్స్, మూవీస్ ఏం చేశారు? రానా గారికి మీరు కూడా డాన్స్ నేర్పించారని విన్నాను. ఏంటి రానా గారు మీ బ్యాక్ స్టోరీ? రానా గారి సార్‌ది ఇది ఉంది మేడం. ఏమంటారు? రానా గారిది 'బాహుబలి' 1 2 చేసేటప్పుడు మాస్టర్ గారు చెప్పారు. ఆయన డాన్స్ ప్రాక్టీస్ కావాలంటే పోయి డాన్స్ ప్రాక్టీస్ చేసేవాడిని. ఆయన పొద్దున పూట ప్రాక్టీస్ చేపించేవాడిని. ప్రో కబడ్డీ యాడ్ ఉంది కదా! ఆ యాడ్ ఒకటి మాస్టర్ గారు చేశాడు. రెండోది నాకిచ్చాడు. నేను చేశాను. రాధా స్టీల్ యాడ్ ఉంది కదా! అది గాని మాస్టర్ గారు ఇస్తుంటారు. నేను చేస్తుంటాను. ఆయనకు ప్రాక్టీస్ చేపిస్తుంటాను. పొద్దున 6 గంటలకు ఆయనే లేపుతాడు నన్ను. రానా గారే. లేదు మేడం. అంటే స్టార్ కదా మేడం. నేను అనుకుంటాను ఏదో రమ్మన్నారు కదలే అనుకున్నా. ఒకరోజు వెళ్ళాను. పాపం టైంకి వచ్చాడు. రెండో రోజు, మూడో రోజు నాకేదో టైం కుదరలే పడుకున్నాను. పొద్దున్న ఫోను ఆర్‌కే ఎక్కడున్నావు? స్టూడియోలో లేవు అన్నాడు. సార్ మీరు వచ్చేసారా అంటే, వచ్చేసాం కదా అన్నాడు. 5:30కి వచ్చేస్తున్నాడు ఆయన. అమ్మో అనిపించింది. అప్పటి నుంచి కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని నేను 5 కంతా అక్కడ ఉండేటట్టుగా ప్లాన్ చేసుకున్నాను. అంటే ఆయన కూడా చాలా ఇంట్రెస్ట్ మేడం. ఏం పని చేసినా కూడా వెరీ గుడ్ డాన్సర్ ఆయన. మంచి డాన్సర్ కానీ కొంచెం ఈ మధ్య ఆడట్లేదు. మంచి డాన్సర్ ఆయన. కొంచెం మూన్ వాక్, గీన్ వాక్ ఇరగదీస్తాడు ఆయన. ఆయన హైట్ ఉంటాడు కదా మేడం. ఆ వేవ్ వ్యూ చేసే ఒక బిల్ల ఉంటుంది ఆయనది. బాగా చేస్తాడు ఆయన. అంటే బట్ ఏ సినిమాలో ఎక్కువ అంతగా ఉపయోగించుకోలేదు. డాన్స్ నెంబర్ ఏది అంత పెద్ద డాన్స్ నెంబర్? అంటే డాన్స్ నెంబర్ అయితే ఏం లేదు. ఒక సినిమా ఆడాను మేడం. అది పూరి జగన్నాథ్ సినిమా ఏదో సినిమా ఆడాడు. ఒకసారి ఆడాడు. ఏదో మాస్టర్ గారు చేశారు సాంగ్. బాగా ఆడాడు అప్పుడు. సార్ ఇంత మంచిగా ఆడుతున్నారు సార్ అంటే సార్. సో ఇలా హ్యాపీగా జరుగుతున్న మీ జర్నీలో సినిమాలు అనేది ఆఫర్ వస్తే చేశారా? లేదు అంటే మీకు ఎలానో సర్కిల్ ఉంటుంది కాబట్టి, లేదు మనకు అయిపోతుంది అని చెప్పేసి సినిమాలోకి హీరోగా దూకేశారా? లేదు హీరోగా దూకడం అనేది చెప్పాను కదా మేడం. హీరోగా అనేది లేదు మేడం. నాకు అది ఐడియా లేదు. అది ఒక చిన్న యాక్సిడెంట్గా 'మహాబలి' కానీ, 'నీర్కుళ్ళ' మూవీ కానీ, 'నీర్కుళ్ళ' మూవీ నా ఫ్రెండ్ రమేష్ ఫ్లాసీ అని ఆయన డ్యాన్స్ మాస్టరే. ఆయన దగ్గర వచ్చింది. ఈ సినిమా కూడా నేను యాక్చువల్లీ ప్లాన్ చేయలేదు. ఒక ధనరాజ్ అన్న ఉన్నాడు కదా, ధనరాజ్ అన్న ఒక సాంగ్ ఒకటి చేసి ఆయన దగ్గర పోస్టర్ లాంచ్కి వెళ్ళాను. ఇలాంటి ఆయన పోస్టర్ లాంచ్ చేయగానే చూశాడు. అరే నువ్వు ఏదో ఒక రోజు నువ్వు హీరో అవుతావు అన్నాడు. అన్న ఏంది నన్ను అంత మాట అన్నావా అంటే, ఏమో నీకు అనిపిస్తుంది అన్నాడు. ఏమో ధనరాజ్ అన్న నోటి పుణ్యం మొన్న అదే కలిసినప్పుడు అన్నాను, నువ్వు ఏదో పుష్కరం ఏదో అన్నావు అన్నా నువ్వు హీరో అవుతావని. అంటే అలా అయిపోయాను మేడం. అంతే అనుకోకుండా అలా ఒక ఛాన్స్, అలా అవకాశం వచ్చింది, దేవుడు ఇచ్చాడు అవకాశాన్ని. ఇలా మెల్లగా ఒక సినిమా తర్వాత ఒక సినిమా. ఇప్పుడు నెక్స్ట్ నేను ఇంకొక సినిమా పేరు కూడా విన్నాను, ఆస్కార్ మిస్సింగ్. అవును మేడం. సో మనకు ఆల్రెడీ ఆస్కార్ వచ్చింది, బట్ మీరు ఆస్కార్ మిస్సింగ్ అని ఒక టైటిల్ పెట్టేదో సినిమా తీస్తున్నారని అన్నాను. ఏంటి ఆ బ్యాక్ స్టోరీ ఏంటి? ఏం లేదు మేడం. నేను ఆస్కార్ అవార్డ్ అని అది పెద్ద అచీవ్మెంట్ అది సినిమా. దాని మీద నేను ఒక కథ అనుకున్నాను, కామెడీ కథ. అది దొంగతనం చేస్తే ఎలా ఉంటుందని నాకు ఆశ ఉంది. అది ఎలా నేను సంపాదించలేను. ఫ్రాంక్గా దాన్ని నేను హీరో అయ్యి యాక్టింగ్ చేసి దాన్ని చేసి సంపాదించలేను. సరే దాన్ని దొంగతనం చేస్తే ఎలా ఉంటుందని ఒక స్టోరీ రాసుకున్నాను మేడం. సరే దానిలో ముట్టుకోవడం కష్టం. కీరవాణి సార్ దగ్గర ఉంది, నెక్స్ట్ చంద్రబోస్ సార్ దగ్గర ఉంది. సరే వాళ్ళ దగ్గర నుంచి కొట్టేస్తే ఎలా ఉంటుందని ఒక కథ రాసుకున్నాను మేడం. దాని మీద మనసు పడింది. ఎలా మనం ఇలా సాధించలేము, ఇలానే సాధిద్దామని ప్లాన్ చేసి ఒక ఫుల్ కామెడీ జోనర్ కథ అది ఆ సినిమా. దానికన్నా బిఫోర్ ఇంకొక మూవీ కూడా ఉంది, 'దుష్కర్మ' అని ఒక మూవీ. ఆ మూవీ ఆల్రెడీ సగం సినిమా అయిపోయింది మేడం. సగం సినిమా అయిపోయింది. కొంచెం ఉంది, ఇంకొక షెడ్యూల్ ఉంది. షెడ్యూల్ అయిపోగానే 'దుష్కర్మ' అని మూవీ తర్వాత ఇంకొక 3-4 మంత్లో ఆ మూవీ రిలీజ్ అవ్వచ్చు. ఓకే, ఇప్పుడు మీకు క్వశ్చన్ వచ్చింది, చెప్పండి, అడగండి, పర్వాలేదు. చెప్పండి. నా క్వశ్చన్ కూడా మీరే చెప్పండి. మీరు అడగండి. ఎందుకు నేను ఇన్ని సినిమాలు రిలీజ్ చేస్తే డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయని అడగండి. అదే నేను అడిగేదానికి కూడా మీరే, నా క్వశ్చన్ కూడా మీ కళ్ళు అదే అనిపిస్తుంది, చెప్పండి. సరే అదే అంటున్నాను, ఇన్ని సినిమాలు బ్యాక్ టు బ్యాక్ ఇప్పుడు పెద్ద హీరోలే ఒక సినిమా తీయాలంటే ఇబ్బంది పడుతున్నారు. సో హిట్లు, ఫ్లాప్లు, యావరేజ్ ఇవన్నీ చాలా లెక్కలు ఉంటాయి. అంటే సినిమా తీయడము, రిలీజ్ చేయడం అంత ఈజీ కాదు. సో నేను చూస్తుంటాను, లేదుమా ఇది మంత్లో ఒక సినిమా రిలీజ్ అయ్యే లోపలనే నెక్స్ట్ మూవీ ఇంకొక 3 monthsలో మీరు అన్నారు. ఇప్పుడు 3 days బ్యాక్ 'మహాబలి' రిలీజ్ అయింది. సో ఈరోజు మళ్ళీ ఇంకొక 3 monthsలో పోస్ట్ ప్రొడక్షన్ అయిపోతుంది, 'దుష్కర్మ' రిలీజ్ చేస్తున్నాం అని చెప్పేసి అంటున్నారు. సో ఎలా పాసిబిలిటీ అవుతుంది? డబ్బులు అంత ఎక్కువ వస్తున్నాయా? అదే మేడం, మీరు డబ్బులని కదా మ్యాటర్. ఇప్పుడు నిన్న నేను 'మహాబలి' సినిమాకి నేను బోలే గారు వేరే అతను పోయి చూసాం. మాకు ఒకటి అనిపించింది, అరే మా చిన్న సినిమాకి
అంతమంది జనాలు రూ. 50 టికెట్, రూ. 100 టికెట్ పెట్టి నా సినిమా గురించి వస్తున్నారంటే నిజంగా నేను చేసిన పుణ్యం. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి పెద్ద ఒకడు ఒక 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 సమ్ ఒక వ్యక్తి ఏమన్నాడంటే నా పోస్టర్ పక్కన నేను మొన్న పోస్టర్ పడింది 'మహాబలి' పక్కన చిరంజీవి గారి పోస్టర్ అంట. ఫోటో తీసి నాకు పెట్టాడు. "అరేయ్! ఆ సినిమా రిలీజ్ అయినప్పుడు నువ్వు అసలు పుట్టేవరా నువ్వు" అన్నాడు. ఏది చిరంజీవి గారి అతిలేక జగదేక వీరుడు అతిలోక సుందరి. అప్పుడు పుట్టేవరా నువ్వు? ఆ మహానుభావుడు పోస్టర్ పక్కన నీ పోస్టర్ పడిందంటే ఇంక నీకేం కావాలరా అన్నాడు. నాకు అనిపించింది అంటే ఇది ఏది మనం ప్లాన్ చేసుకొని చేయండి మేడం. చిరంజీవి గారి పక్కన వెనకాల డ్యాన్స్ ఆడిన ఒక ఒక వ్యక్తి ఆర్కే ఆయన సినిమా పోస్టర్ పక్కన నా సినిమా పోస్టర్ పడితేనే నాకు నిజంగా నాకు చాలా అదృష్టంగా నేను ఫీల్ అయ్యాను. అంటే పెద్ద మెగాస్టార్ అంటే ఇంకా ఆయన డ్యాన్స్ అన్నా మేము చూసి ఎంతో ఇదిన్నాం. ఆయన పక్కన పోస్టర్ పడిందంటే నాకు దేవుడిచ్చిన పెద్ద వరం. అది మనం చాలా జాగ్రత్తగా అంటే ఎలా సినిమాని షూటింగ్ చేయాలన్నా, ఆ కథ చెప్పాలన్నా ఇప్పుడు 'మహాబలి' కథ భలే ఉంది మేడం. చూసిన వాళ్ళందరూ భలే థ్రిల్లర్ మూవీ అది చూసిన వాళ్ళందరూ మంచి థ్రిల్లర్. బట్ ఏంటంటే పబ్లిసిటీ విషయంలో నాకు కొంచెం ఏంటంటే నాది పెద్ద సినిమా కదా మేడం. చాలా చిన్న సినిమా. నేను చాలా చిన్న సినిమా చేశా. ఇప్పుడు నాకు అర్థమైంది. నా 2 సినిమాలకి మీరే పిఆర్ఓ. అది అది మీ కర్మనా నా కర్మ నాకు అర్థం కావట్లేదు కానీ 2 సినిమాలకి మీరే పిఆర్ఓ. మీరు ఎప్పుడు అంటుంటారు ఆర్కే గారు సినిమాని అంటే మీరు ఇప్పుడు అన్నారు ఏంది ఎలా 2 నెలలకి 3 నెలలకి సినిమా రిలీజ్ చేశాను మీలాంటి వాళ్ళు ఉన్నా. ఇప్పుడు మీరు నాకు పిఆర్ఓ, ఇంకొకరు ఒక ఎడిటర్, ఒక కెమెరామ్యాన్, వీళ్ళందరిని కలుపుకొని మీరందరూ నాకు ఇలా నేను ఇలా చెప్పగానే మీరు అలా చిటికలు చేస్తారు. ఇంకంతే ఒక సినిమా అనుకొని థాట్ నా కథ రాసుకొని మీరందరూ అలా ఒక చెయ్యేస్తారు అనుకోండి తొందరగా అయిపోద్ది మేడం. అంటే ఇది పెద్ద సినిమా కాదు కదా, చిన్న సినిమా కాబట్టి ఒక తలా చేస్తే తొందరగా అయిపోవచ్చు. చిన్న బడ్జెట్ కదా కాబట్టి నా ప్రొడ్యూసర్ కూడా నేను ఒప్పిస్తాను, సార్ నాకు ఇంతే అండి. ఇప్పుడు 'మహాబలికి' నేను ఒక 2 కోట్లు, ₹1 కోటి పెట్టచ్చు సినిమాకి. నేను పెట్టను. నాకంత అవసరం లేదు మేడం. నా కథకి ఏం కావాలి, నా సరౌండ్ ఏం కావాలి, పెద్ద ఆర్టిస్టులు పెట్టాలి నాకు అవసరం లేదు. అందరూ అంటారు ఇంకా పేద ఆర్టిస్టులు పెట్టాలి, ఎందుకు నాకు అవసరం లేదు. నా కథకి ఏం కావాలో నేను అదే ఇస్తాను. నా ప్రొడ్యూసర్ సేఫ్ అవ్వాలి. ఇప్పుడు నా ప్రొడ్యూసర్ ఇప్పుడు 'నీరుకుల్లా' ప్రొడ్యూసర్ ఉన్నారు, ఆయన సేఫ్ అవ్వాలి. 'మహాబలి' ప్రొడ్యూసర్ ఉన్నారు, వాళ్ళు సేఫ్ అవ్వాలి. వాళ్ళు సేఫ్ అయితే ఇంక 4 సినిమాలు తీస్తాడు. నాతో తీగిపోయినా బయట వాళ్ళని తీస్తా కదా, అది నాకు కావాలి మేడం. ఒక 4 ప్రొడ్యూసర్ మనం బతికించామనుకో ఒక 100 మంది పని జరుగుతుంది. దట్ ఈస్ ఇండస్ట్రీలో స్ట్రగుల్ ఫేస్ అంటే మీరు ఏం చెప్తారు మాస్టర్? అంటే చాలామంది డాన్సర్ కింద వచ్చారు అంటే చాలా స్ట్రగుల్స్ నుంచే వస్తారు. సో ఆ టైంలో మీరు స్ట్రగుల్ ఫేస్ అంటే ఎట్లా ఏం చెప్తారు మేడం? అందరూ స్ట్రగుల్ చేసిన వాళ్ళు మేడం. ప్రతి మాస్టర్ ఇంక్లూడ్ మా ప్రేమేష్ మాస్టర్ కానీ, శేఖర్ మాస్టర్ కానీ, జానీ మాస్టర్ కానీ, రఘు మాస్టర్ కానీ అందరూ స్ట్రగుల్ చేసాం మేడం. ఎవరు గోల్డ్ స్పూన్లో ఎవరు రాలేదు. కష్టం అనేది కామన్ మేడం. ఇండస్ట్రీ అంటే కష్టం మేడం. అంటే ఒకరోజు ఈ నెల పని ఉంటే 2 నెలలు పని ఉండదు మేడం. అప్పులు చేయాలి, తినాలి, అది అది ఇప్పటికీ అది నా బాధ ఏంటంటే ఇప్పటికీ అది కంటిన్యూ అవుతుంది. అది నేను అప్పుడులో కష్టపడ్డాం మేము, ఇప్పటికీ వచ్చే వాళ్ళకందరికీ అదే కష్టాలు అదే ఇదంటే నాకు చాలా బాధ అనిపిస్తుంది. అరే ఏంది దీని ఎండ్ కార్డ్ ఏంటి అని నాకు అనిపిస్తుంది. దాన్ని అది ఎలా ఎండ్ చేయాలని ఎవరికి తెలియదు. అంటే పెద్ద వాళ్ళే కొంచెం ఇలా ఉంటుంది. అది కష్టం అనేది నాకు తెలిసి అది మనకి బ్యాక్ సపోర్ట్ లేకుండా ఒక సమ్ అమౌంట్ లేక మేడం ఇండస్ట్రీలో కంటిన్యూగా వర్క్ ఎవరికి దొరకదు. ఇక్కడ ఒకప్పుడైతే ఒక 100 మంది డ్యాన్సర్ 200 మంది డ్యాన్సర్ ఉన్నాడు. ఇప్పుడు ఒక 500 మంది డ్యాన్సర్లు ఉంటారు. పని తక్కువైపోయింది, వర్కర్స్ ఎక్కువైపోయారు. అందువల్ల అందరికీ ట్రబుల్ మేడం.